ఒకసారి ట్రై చేసి చూడండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. చాలామంది ఉపయోగం లేని వస్తువులు కొనటమో లేక యూజ్ చేయని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయటమో చేసేస్తూ ఉంటారు. ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. వీలైతే వారం రోజుల్లో ఒక రోజు 0 ఖర్చు అనే రోజుగా పెట్టుకోండి. ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేయండి. ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవటానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాని పాటించి చూడండి. రీఛార్జ్ ప్లాన్స్. ఈ రోజుల్లో చాలా మంది బడ్జెట్ కు మించిన ప్లాన్ ఎంచుకుంటున్నారు.